ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో అదృశ్య హస్తం పనిచేసినట్టుగా కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి హ్యాండ్ ఆఫ్ గాడ్ ప్రమేయం ఉండాలి. ఇంతకీ ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా, ఎన్నికల సంఘమా? ది హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా ఇంగ్లాండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోలుగానే ప్రకటించాడు. తర్వాత 4 నిమిషాలకే గోల్ ఆఫ్ ది సెంచరీని కొట్టిన మారడోనా అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే కాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫలితమని ప్రకటించాడు. దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లబ్ సీడింగ్ ఓవర్ డోస్ కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా 2 ఏళ్లలో కురవలసిన వర్షం అంతా ఒకే రోజు కురిసి ఎమిరేట్ ను అతలాకుతలం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో అదృశ్య హస్తం పనిచేసినట్లుగా కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి హ్యాండ్ ఆఫ్ గాడ్ ప్రమేయమే ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా, ఎన్నికల సంఘమా? ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకు వెళ్లి ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఆర్టుపై కూటమికి స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు 3 రోజుల సమయాన్ని తీసుకుంది. అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉంది. తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ 3 రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేస్తుంది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్న వారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లను పంపిణీ చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్న వారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా 50 నుంచి 100 దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో 2-3 గంటలు చాలు. అంటే 9 పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిన దాకా పోలింగ్ జరుగుతూనే ఉందట. అంటే ఆ 50 మంది అంతసేపు సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70% మధ్య ఉన్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95% దాకా ఎగబాకింది. పోలింగ్ కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాటు భరించిన అవమానాలు తెలిసినవి. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ఎలక్షనీరింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులను బదిలీ చేశారు. కనీ విని ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోరికలన్నింటినీ మారు మాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు తొలి ఫేజులోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి 4వ ఫేజ్కు నెట్టేశారు. మొదటి 3 దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదన్న నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. 4వ దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు 1 నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఉపయోగించుకున్నారు. ఏర్పాట్లకు హ్యాండ్ ఆఫ్ గాడ్ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎంల మిస్సింగ్ పై ఇప్పటికే కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. ఎక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం హ్యాండ్ ఆఫ్ గాడ్ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది. గడిచిన 5 ఏళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టిన వారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత 4 రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది.
కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలా చోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి 4 రోజులుగా యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది. విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత 2 ఏళ్లుగా లోకేష్ ఒక రెడ్ బుక్ ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకున్న వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ హోర్డింగులను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సందేశం గూండా తండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలా చోట్ల జన సైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్ని చోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటి వరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి. నూజివీడిలో వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం ఇండారేళ్ల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడి చేసి గృహాన్ని ఛిద్రం చేసి ఆ పెద్ద మనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు విన్నాం. ఎన్నెన్ని దృశ్యాలు! వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగులబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగలగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను మోసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు. వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్ఆర్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్ఆర్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరి మొక్క దాడి చేసి ఇప్పుడు అక్షరాలను తొలగించింది. విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తగ్గిపడ్డారు. బీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారితే యూనివర్సిటీ పాలక వర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం. కానీ ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీ వాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తోంది. భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. 4 రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వి తీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు ఖచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే అయినా సరే ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.